అన్ని దిక్కుల్లా ఓట్ల జాతర సభగాకనే నడిచింది గాని కొన్ని జాగల మాత్రం ఓ దిక్కు ఓటింగు ఇంకో దిక్కు ఫైటింగ్ అన్నట్టు అయ్యింది. లీడర్ల నడుమ లొల్లులు, కార్యకర్తల నడుమ కొట్లాటలతోని కుతా ఉడికినాయి ఊర్లు. ఉసుకో అంటే చాలు గుత్పలు పట్టుకొని పోయిర్రు, అగ్గో అంటే చాలు ఇరుసుక పడ్డట్టు చేసిర్రు. ఓ లొల్లు అంటే లొల్లులు కాదు పోర్రి, పొట్టు కిరికిరి నడిచింది. మరిగా లొల్లి ఏంటికి వచ్చింది, ఎక్కడొచ్చింది అనేది అట్లట్లా పోయి దూరంకి వెళ్ళి చూసేద్దాం పారి. అన్నిటికంటే ముందుగాల లొల్లి అంటే సాలు మీసాలు తిప్పే తాడిపత్రికి పోదాం పాండ్రి. ఓ దిక్కు జేసి ప్రభాకర్ రెడ్డి, ఇంకో దిక్కు పెద్దారెడ్డి. ఓటే నింకే పోయి ఒకళ్ళకొకరు ఎదురు పడ్డరు. అయితే నువ్వా నేనా అన్నట్టు పెద్దింతసేపు ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటా నిలబడ్డరట గాని ఓటే నీకే పోలేదట. ఎంతసేపు చూసుకుంటారు, ఎవరిలో ఒకళ్ళు పోయి ఓటే ఇర్రి అని అంటే ముందుగాల ఆయననే పంపిర్రి అని ఈయననే పంపిర్రి అని ఆయనే పట్టు కూర్చున్నారట. సినిమాలల్లో అయినట్టే అయ్యింది అనుకున్నారు పబ్లిక్ అంతా. కాదొక్కటే కాదు, సైకిల్ తమ్ముళ్లకు ప్యాన్ పార్టీ వాళ్ళకు లడాయి గట్టిగానే నడిచింది. తల పండ్లు టెంకాయలు బలిగినట్టే బలిగినాయి. అంగులు చింపుకున్నారు, ఆగమాగం చేసిండ్రు. ఇడిచి పెడితే ఇరగమరగ దాంచుకుంటారు, ఆయనతో పానాలు పోయే కథ అవుతుంది అనుకున్నారు కావచ్చు. పోలీసోళ్ళు లొల్లులు చేసేటోళ్లను ఎంటవాడి తరిమిండ్రు. గుంటూరు, పల్నాడు జిల్లాల పొంచి మయ్యర కొట్టుకున్నారు. తొడలు కొట్టి మీసాల మేలేసిండ్రు. ఓట్ల జాతర కాదు, ఓట్ల యుద్ధం అన్నట్టు అయింది పోయినరి. అప్పుడు దాకా ఎవళ్ళ ఓట్లు వాళ్ళు వేసుకొని ఇంటికి పోకనాట పోలింగ్ బూతుల కాడ గూసలాట చేసిండ్రు. గుంటూరు జిల్లా తెనాలిలో ఓ ఓటరు ఎమ్మెల్యే అభ్యర్థి కొట్టుకున్నారు. తాగి ఎట్లా పడితే అట్లా మాట్లాడిండు, మురికి మాటలు తిట్టిండు. అందుకే కొట్టేటంత కోపం వచ్చింది అన్నట్టు వెనక సిరికి చెప్పుకొచ్చిండు ఎమ్మెల్యే అభ్యర్థి. ఆడ ఈడని కాదు, ఏపీలో చాలా జాగలలో గిట్లనే అయింది. గెలికి కాయం తీసినట్టే చేసిండ్రు. ఇటు తెలంగాణలో కూడా కరీంనగర్, సంగారెడ్డి, నారాయణ ఖేడ్ అసొంటి జాగల్లో లొల్లులు గట్టిగానే నడిచినాయి. నారాయణ ఖేడ్లో చెయ్యి పార్టీ వాళ్ళు ఓ ఓటర్ను కొట్టిండ్రు. పూ పార్టీ తరపుకెళ్లి ఎంపీగా పోటీ చేస్తున్న మాధవిల తక్క పాత బస్తీల ఓటర్ల ఐడి కార్డులు చెకింగులు చేసింది. ముసుగేసుకొని వచ్చిన వాళ్ళను ముఖం చూపియాలి అని అడిగింది. ఇక గట్టెట్లా అడుగుతారు, రూల్స్ తెలియదా అని కేసు పెట్టిరట ఆఫీసర్లు. గిట్లా లొల్లులే లొల్లులు. ఓట్లు గట్టిగానే చేసిండ్రు, ఫైటింగులు గట్టిగానే చేసిండ్రు.